శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవినీతి కావచ్చు, వీటన్నిటిపైన రకరకాల వార్తలు అప్పుడప్పుడు మనం వింటూ ఉన్నాం. ఈ ఎగ్ పఫ్ల విషయంలో కూడా ఒకటి బయటకు వచ్చింది. అప్పుడు అన్ని కోట్లు ఖర్చు అయినాయి ఎగ్ పఫ్లు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఓన్లీ లంచ్కి ఏది 2 పూటలకు సంబంధించి 70,000 75,000 సంథింగ్ ఎంతో సుమారుగా 1,00,000 ఖర్చు పెట్టడం అండి ఒక డేలో. మరి అసలు ఈ 5 సంవత్సరాలు ఏం తిన్నారు? 1,00,000 పెట్టి అంటే ఎంత ఫుడ్డు? అది కూడా ఒక 4-5 తినటం కోసం అని చెప్పేసి ఏదో ఒక సర్క్యులేట్ అవుతుంది. ఏంటి మీరేమంటారు? అంటే ఎవరైతే విశాఖపట్నంలో సిఏఐ కన్వెన్షన్ జరిగిన సందర్భంగా అక్కడ జరిగిన ఖర్చుని నాడు ఐటీ మినిస్టర్గా ఉన్న లోకేష్కి ఆపాదించి 3 రోజుల్లో చిన్నబాబు తిండి ఖర్చు 25 లక్షలు అని చెప్పని లోకేష్ని ఒక తిండిబోతుగా చిత్రీకరిస్తూ సాక్షిలో కథనాలు రాశారో, ఈరోజు వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు ఇవి. సాక్షి యజమానిగా ఉన్న భారతి గారు, సాక్షి యజమానిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నీ ప్రత్యర్థులని ఆ విధంగా విమర్శలు చేసి ఇవాళ నువ్వే పాలకుడిగా 5 సంవత్సరాలు పరిపాలించిన సందర్భాల్లో విజయవాడ స్టార్ హోటల్ నుంచి రోజుకి 70,000 పూటకి 70,000 ఖర్చుతోటి ఇవాళ లంచ్ డిన్నరు అక్కడి నుంచి తెప్పించారు అని చెప్పని వస్తున్న ఆరోపణలకి మొట్టమొదట వాళ్ళు ఏం సంజాషి ఇస్తారో తర్వాత సంగతి. ప్రభుత్వ పరంగా అయితే సంజాషి ఇచ్చేరాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సీఎం క్యాంప్ ఆఫీస్ మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం మీద ఉంటుంది. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి నేను జీతం తీసుకోకుండా రూపాయి జీతానికి కట్టుబడి పనిచేస్తున్నా అని చెప్పని ఆర్భాట ప్రచారం చేసుకున్నాడు. మరి ఆ విధంగా ఆర్భాటపు ప్రచారం చేసుకున్న వ్యక్తి తన ఇంటి చుట్టూ 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్తో సహా 45 కోట్ల రూపాయలు తన క్యాంప్ ఆఫీసు బ్యూటిఫికేషన్కి, తన క్యాంప్ ఆఫీసులో ఫర్నిచర్కి, క్యాంప్ ఆఫీసులో సచివాలయం సెట్లకే ఖర్చు పెట్టాడనేది ఆల్రెడీ నిర్ధారణ అయింది. ఏ జగన్మోహన్ రెడ్డి అయితే 1,00,000 ఫర్నిచర్ కోసం డాక్టర్ కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ దొంగ అనే ఆరోపణలతోటి కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేసి ఆయన బలోన్మరణానికి పాల్పడే పరిస్థితులు సృష్టించాడో, అదే జగన్మోహన్ రెడ్డి 2024 జూన్ 12న కొత్తగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు దాకా తన ఆధీనంలో ఉన్న ఫర్నిచర్ని తనకి పులివెందుల ఎమ్మెల్యే అనే హోదా తప్ప ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేకున్నా ఈ రోజుకి కోట్లాది రూపాయల ప్రభుత్వ ఫర్నిచర్ తన ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి గౌరవం ఇచ్చి అతను నా ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేయమని అడగల. కానీ ఒకనాడు తన ప్రభుత్వం ద్వారా కోడెల శివప్రసాద్ గారిని అన్ని వేధింపులకు గురి చేశాననే నైతికత అతనికి గుర్తుంటే ఎప్పుడూ ఆ ఫర్నిచర్కి సంబంధించిన అమౌంట్ ప్రభుత్వానికి కట్టి ఉండాల్సింది. తన ఆబ్సెన్స్లో ఎల్లప్రెడ్డి చేత ప్రభుత్వానికి లేఖలు రాయిస్తూ ఉన్నాడు. ఎల్లప్రెడ్డికి ఏం సంబంధం? ఎల్లప్రెడ్డి ఎవరు? ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో నీ క్యాంప్ ఆఫీస్ కోసం నీకు హ్యాండ్ ఓవర్ చేసిన నీ కోసం పెట్టిన ఖర్చు అది. ఎల్లప్రెడ్డి నీ పార్టీలో నాయకుడైతే అయి ఉండొచ్చు, నీ అనుయాయుడైతే అయి ఉండొచ్చు. అతను నీ తరపున అతనికి అధికారం లేదు లేఖలు రాయడానికి. ఆ విధంగా కోట్లాది రూపాయలు తన అవసరాల కోసం ఖర్చు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అదే సందర్భంలో తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రిక, ఆ పత్రిక సర్క్యులేషన్ కోసం అని చెప్పని 2,60,000 మంది వాలంటీర్లకి నెలకి 200 రూపాయలు చొప్పున, అంటే 5,20,00,000 రూపాయలు ఒక నెల కోసం సాక్షి పేపర్ కొనుగోలు కోసం ఖర్చు పెట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి. అదే సందర్భంలో ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి చేత 43% యాడ్ రెవెన్యూ సాక్షి పత్రికకి, సాక్షి ఛానల్కి కట్టపెట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారం దక్కిన తన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 100 కోట్ల రూపాయలు తన కుటుంబానికి ప్రయోజనం కల్పించుకునే నేపథ్యం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇవాళ స్టార్ హోటళ్ల నుంచి ఆ విధంగా భోజనాలకి ఖర్చు పెట్టారు అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నాకైతే అది పెద్ద ఆశ్చర్యం అనిపించలా. ఎందుకంటే తనది కాని సొమ్ముని మంచినీళ్ళ ప్రాయంలాగా ఖర్చు పెట్టి కేవలం ఉగాది సందర్భంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయపు సెట్టింగ్ 1,00,00,000 ఖర్చు పెట్టి ఆయన ఇంట్లో వేయించిన జగన్మోహన్ రెడ్డి మరి ఇవాళ భోజనాల కోసం 5 స్టార్ హోటల్ నుంచి డబ్బు ఖర్చు పెట్టించి ప్రభుత్వ డబ్బులతోటి లక్షల రూపాయలు ఒక రోజుకే భోజనం బిల్లుకే ఖర్చు పెట్టారు అని అంటే నాకైతే ఆశ్చర్యం పెట్టిలా. కాబట్టి ఇక్కడ
వీటికి సమాధానం సంజాషి ఇచ్చి తెరాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. అదే సందర్భంలో అది నిజమా కాదా, అంత ఖర్చు అతను పెట్టించుంటే ఆ అధికారపు సమాచారాన్ని ప్రభుత్వం కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానికి బిల్లులు చెల్లించుంటే ఆ ఓచర్లు ఉంటాయి ప్రభుత్వం దగ్గర, ట్రెజరీ బిల్స్ ఉంటాయి, ఏ ఖర్చుకి ఏ స్టార్ హోటల్కి ఎంత పేమెంట్లు చేశారనే స్పష్టమైన ఆధారాలు ఉంటాయి. కాబట్టి జీతం తీసుకోవటం లేదన్న ఒక సాకుతో ప్రభుత్వ డబ్బుని మంచినీళ్ళ ప్రాయంలాగా ఖర్చు పెట్టించి తను ఉండే ఇంటి కోసం, తన ఇంట్లో ఈ సౌకర్యాల కోసం ఈయన ₹1 కనుక ఖర్చు అతని ద్వారా జరుగుంటే ముక్కు పిండి అతని నుంచి వసూలు చేయించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. అసలు సిసల ఫర్నిచర్ దొంగ ఎవరు అనేది, అసలు సిసల ప్రభుత్వ డబ్బుతోటి వైభోగాలు విలాసాలు చేసిన వ్యక్తులు ఎవరు అనేది నిర్ధారణ చేయించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది.